హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్గా పాన్ కుల్ఫీ ప్రిపేర్ చేశానండి. ఇదైతే చాలా చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. తమలపాకు ఫ్లేవర్ అయితే చాలా బాగుందండి. ఈ పాన్ ఇష్టపడే వాళ్ళైతే ఈ కుల్ఫీ ప్రిపేర్ చేసుకున్నట్లయితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. అలాగే పిల్లలు కూడా ఈ ఫ్లేవర్ ఇష్టపడతారండి, ఎందుకంటే ఈ కుల్ఫీలో ఇదంతా టేస్టీగా వచ్చింది. చూడండి, చాలా సింపుల్గా చాలా టేస్టీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఒక గిన్నె తీసుకొని దీనిలో 1 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ యాడ్ చేసుకోండి. ఫుల్ క్రీమ్ మిల్క్ అంటే చిక్కటి పాలు తీసుకోవాలి. నేను తీసుకున్న పాల ప్యాకెట్లో ఒక పాల ప్యాకెట్ ఐస్ లాగా అయిపోయిందండి. అయినా పర్లేదు, ఇలా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని పాలు మరిగించుకోవాలి. చూడండి, పాలు చక్కగా పొంగొస్తున్నాయి కదా. ఇలాగా పొంగొచ్చినప్పుడు ఒక స్పూన్తో ఇలాగా మీగడిని పక్కకన్నట్లయితే పొంగు కిందికి వెళ్ళిపోతుంది. ఇలా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మిక్స్ చేసుకుంటూ చక్కగా పాలు మరిగించుకోవాలి. మనం 1 లీటర్ తీసుకున్నాం కదా, 1/2 లీటర్ అయ్యేంత వరకు పాలు చక్కగా మరిగించుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టుకొని పాలు మరుగుతుంటాయి కదా. ఇప్పుడు తమలపాకులు చూడండి, ఫ్రెష్గా ఉన్న పచ్చగా ఉన్న తమలపాకులు 4 తీసుకున్నాను. 4 ఆకులు తీసుకోవాలి. అలాగే దీనిలోకి జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, ఇలాచి ఇవి తీసుకోవాలి. మనం తీసుకున్న పాల క్వాంటిటీకి సరిపడా తీసుకోవాలి. అలాగే షుగర్ కూడా అండి, స్వీట్కి సరిపడినంత యాడ్ చేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. వీటిని ఈ నట్స్ మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం కంటే కూడా గ్రైండింగ్ జార్లో వేసుకొని లైట్గా పలుకుగా రవ్వగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకున్నట్లయితే కుల్ఫీలోకి చక్కగా బాగా ఉంటుంది. చూడండి, వీటిని ఇలా గ్రైండింగ్ జార్లో యాడ్ చేసుకోవాలి. ఇలాచీని అలాగా కాయలుగా కాకుండా గింజలు తీసి యాడ్ చేసుకున్నట్లయితే చక్కగా గ్రైండ్ చేసుకోగలం. చూడండి, ఈ విధంగా రవ్వగా గ్రైండ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూడండి, దీన్ని పక్కన పెట్టుకుందాం. ఈ గ్రైండింగ్ జార్లోనే తమలపాకులు తీసుకున్నాం కదా, ఈ తమలపాకులు తొడమలను తీసేసి ఆకులను మాత్రమే కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. తమలపాకు చాలా మంచిదండి, కానీ ఇలా తమలపాకు మనం డైరెక్ట్గా తినాలంటే కొంచెం తినలేము కదా. కానీ ఈ కుల్ఫీలో అయితే చాలా చాలా బాగుంది. మీరు టేస్ట్ చేయండి, మీకైతే బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ ఫ్లేవర్ అంత బాగుంది. తొడిమలు తీసేసి ఆకుల్ని కొంచెం కట్ చేసుకొని యాడ్ చేసుకొని చాలా తక్కువ వాటర్ యాడ్ చేసుకొని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, పాలు కూడా చక్కగా మరిగిపోయాయి కదా, హాఫ్ అయిపోయాయి. మీకు చూస్తే అర్థమవుతుంది, చిక్కబడిపోయాయి, దగ్గరగా అయిపోయాయి. ఇలా ఉన్నప్పుడు దీనిలో షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ 4-5 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుందండి. కొంచెం స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేను తీసుకున్న 1 లీటర్ పాలు 1/2 లీటర్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. చూడండి, షుగర్ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మరిగించినట్లయితే షుగర్ చక్కగా కరిగిపోయి బాగా థిక్ అయిపోతుంది. ఇప్పుడు నట్స్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలాగా 2-3 నిమిషాలు కుక్ చేసుకున్నట్లయితే చక్కగా బాగా థిక్గా అయిపోయి రెడీ అయిపోతుంది. ఓకే అండి, చూడండి, మనకి కుల్ఫీ మిక్స్ రెడీ అయిపోయింది. చూడండి, పాలు చాలా థిక్గా అయిపోయాయి కదా. ఈ కన్సిస్టెన్సీలో పాలు రావాలి అంటే 1 లీటర్ పాలు 1/2 లీటర్ అయ్యేంత వరకు మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆపేసి దీన్ని రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు పక్కన పెట్టుకోవాలి. రూమ్ టెంపరేచర్కి వచ్చేటప్పటికి ఇది మరి కొంచెం థిక్ అవుతుందండి. చూడండి, రూమ్ టెంపరేచర్కి వచ్చేసింది కదా, చూస్తే మీకు అర్థమవుతుంది కదా, చక్కగా థిక్ అయిపోయింది. ఇప్పుడు దీనిలో తమలపాకు పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇది మరీ మెత్తగా పేస్ట్ లాగైనా చేసుకోవచ్చు, లేదంటే కొంచెం చిన్న చిన్న ముక్కలుగా ఆకులుగా కనిపించేటట్లుగా యాడ్ చేసుకోవచ్చు. ఎలా యాడ్ చేసుకున్నా సరే ఫ్లేవర్ బాగా దిగిపోతుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి కుల్ఫీ మౌల్డ్స్ అండి, ఇవి మనకి మార్కెట్లో దొరుకుతాయి కదా, అల్యూమినియం కుల్ఫీ మౌల్డ్స్. ఇవి డీమార్ట్లో ఏదన్నా సూపర్ మార్కెట్లో ఉంటాయి. ఈ మౌల్డ్స్లోకి మనం నిండుగా ఈ పాల మిక్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలాగ ఈ కుల్ఫీ మౌల్డ్ బేస్ చాలా చిన్నగా ఉంది కాబట్టి నేను ఇలాగ ఒక టీ గ్లాస్ సపోర్ట్ తీసుకొని దానిలో పెట్టానండి, పడిపోకుండా సేఫ్ సైడ్గా అలా చేశాను. అలాగే మన దగ్గర కుల్ఫీ మౌల్డ్స్ లేవనుకోండి, టీ గ్లాసెస్ ఉంటాయి కదా, చిన్న చిన్న టీ గ్లాసెస్, వాటిలో కూడా ఈ పాల మిక్స్ని యాడ్ చేసుకొని చక్కగా మనం కుల్ఫీలు ప్రిపేర్ చేసుకోవచ్చు.
చూడండి నేను ఇలాగ 1 లీటర్ పాలకి చిన్న చిన్న టీ గ్లాసుల్లో 4 అలాగే 3 మౌల్స్ వరకు నాకు వచ్చింది. దీనిపైన అల్యూమినియం పేపర్తో ఇలాగా చక్కగా ఫోల్డ్ చేసుకోవాలి. అల్యూమినియం పేపర్ అయితే మనం ఎలా మడిస్తే అలాగా చక్కగా స్టిక్ అయిపోయి ఉంటుంది. అల్యూమినియం పేపర్ లేదనుకోండి, నార్మల్ పేపర్ అయినా పేపర్ పెట్టేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ కానీ ఒక దారంతో కానీ అలా కట్టేసుకోండి, పేపర్ ఊడిపోకుండా. ఇలా చేయడం వల్ల ఐస్ అనేది పైన ఫామ్ అవ్వకుండా ఉంటుంది. అలాగే మనం ఐస్ స్టిక్స్ పెట్టుకుంటాం కదా, ఐస్ స్టిక్స్ కూడా మిడిల్లో చక్కగా స్టిక్ ఆన్ అవుతాయి. కాబట్టి ఇలా ప్రిపేర్ చేసుకొని దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఓవర్ నైట్ ఉంచుకోవాలి, లేదా 8 అవర్స్ అన్నా ఉంచాలి. చూడండి నేనైతే నైట్ మొత్తం ఉంచేసాను, చక్కగా మార్నింగ్ కల్లా సెట్ అయిపోయాయి. చూడండి చక్కగా బాగా స్టిక్ అయిపోయింది కదా. ఇలాగా మనం ఈ ఫాయిల్ పేపర్ కానీ ఏదైనా పేపర్ పెట్టడం వల్ల దానిపైన ఐస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఇలాగ ఒక గ్లాస్లో కొన్ని వాటర్ తీసుకొని జస్ట్ కొన్ని సెకండ్స్ అలాగా వాటర్లో డిప్ చేసి తీసేయండి. మౌల్స్ నుంచి ఈజీగా ఊడొస్తుంది. చూడండి మన పాన్ కుల్ఫీ రెడీ అయిపోయింది కదా. చూడండి చక్కగా నీట్గా వచ్చేసింది ఆ టెక్స్చర్, అది కూడా టేస్ట్ కూడా ఆసమ్గా ఉందండి, చాలా చాలా బాగుంది. చూడండి ఆ తమలపాకులు చిన్న చిన్న ముక్కలుగా చక్కగా కనిపిస్తూ చాలా బాగుంది. ఇలాగా ఒక ప్లేట్లోకి ఇంక పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే. అలాగే చిన్న గ్లాస్లో యాడ్ చేసాం కదా, ఈ టీ గ్లాస్లో కూడా మనకి ఈజీగా ఊడొస్తుందండి. సేమ్ అలాగా వాటర్లో కొన్ని సెకండ్లు తడపడం వల్ల మౌల్స్ నుంచి ఈజీగా ఊడొస్తాయి. చూడండి ఇది కూడా చక్కగా ఊడొచ్చేసింది కదా. మన దగ్గర మౌల్స్ లేకపోయినా పర్లేదండి, చక్కగా పాలు ఉంటాయి కాబట్టి నేను చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. చూసారు కదా, చాలా ఈజీగా చాలా టేస్టీగా హెల్తీగా కుల్ఫీల్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మీరు మీ పిల్లలు బాగా ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అలాగే ఈ వీడియో పైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో అందించండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.